రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతను రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారని తిరుపతికి చెందిన జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని యువతకు, ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. మొన్నటి వరకు వైసీపీ నాయకులను జైలుకు పంపుతున్నారని, ప్రస్తుతం కార్యకర్తలను కూడా పంపడానికి సిద్ధపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సినిమా డైలాగులు వాడుకోవచ్చు కానీ ప్రజల్లో వాడితే అసభ్యంగా ఉంటుందన్నారు. జగన్ ట్రాప్లో పడి యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటోందని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కిషోర్ రెడ్డి, నవీన్, మనోజ్, మునీంద్రాలు పాల్గొన్నారు. ఈ సంస్కృతిని ప్రజలే గమనిస్తున్నారు. ఆయన ప్రతిసారి ఒక పర్యటన కూర్చున్నప్పుడంతా ఒక కాంట్రవర్షియల్ చేస్తున్నారు. మానసిక స్థితి సరిగా లేదు. జగన్కి మంచి వైద్యం చేయించండి. వాస్తవంగా చెప్తున్నాను, అతను ఈ మొత్తం డబ్బులంతా దోచేసి ఆ కొలంబాను గిలంబాను పెట్టుకుంటున్నాడు. ఆడ పోతా అందరూ వరుసపడి పట్టుకుంటున్నారట. డబ్బులన్నీ మళ్ళా తీసుకొచ్చేస్తారని భయంతో ఉన్నాడు, లేకపోతే నన్ను కూడా జైల్లో వేస్తారు భయంతో ఉన్నాడు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేక ఆయన మాట్లాడే మాటల్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీ జనసేన పార్టీ తరపు ఒకటే చెప్తున్నాం, మీ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం మీలాంటి ప్రభుత్వం కాదు. మా ఇక్కడ ఈ గవర్నమెంట్ లో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. మేము కేసు మీ మీదే కాదు, మీకు తెలుసు టీడీపీ కార్యకర్త ఒక అతను మాట్లాడినందుకే అతన్ని జైల్లో పెట్టారు. మీకు అందరూ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో మీ సతీమణి గారి గురించి మాట్లాడినందుకు ఆమెని అది అందరూ తెలుసు. కిరణ్ అతను ఏడున్నాడు, ఇంకా బెయిల్ వచ్చిందో అది కూడా తెలియదు. అది ఏమైనా కేసు తెలియదు పాపం. అంటే మా దాంట్లో ఉండే సిస్టమ్ అది. మీరు రెచ్చగొట్టి కార్యకర్తల్ని నరుకుతాం, కోస్తాం, చూస్తామంటే ఇదేం